ఆర్బీ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. వెలుగులు పంచే చీకటి సూర్యుల కోసం, అదేవిధంగా ప్రతిక్షణం మృత్యువుతో సహవాసం చేసేటటువంటి సింగరేణి హక్కుల పరిరక్షణ సాధనే ధ్యేయంగా మరి నికార్సైనటువంటి సంఘంగా ఒక కొత్త అధ్యయనానికి తెరలేపుతూ టీజీబీకేఎస్ ఆవిర్భవించిందంటున్నారు ఆ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు కెంగర్ల మల్లయ్య గారు. ప్రస్తుతం ఆర్బీ న్యూస్ స్టూడియోలో కెంగర్ల మల్లయ్య గారు ఉన్నారు. సో ఏదైతే కార్మిక వర్గ పోరాటాల నుంచి టీజీబీకేఎస్ ఆవిర్భావం వరకు వారి ప్రయాణం ఎలా సాగింది, సింగరేణి కార్మికుల పక్షాన వారు ఏ విధంగా పోరాటం చేశారు, వారి పోరాట పటిమ ఏ విధంగా కొనసాగింది, తదితర విషయాల్ని వారితో మాట్లాడి తెలుసుకుంటాం. నమస్కారం అన్న. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్. సో మొత్తానికైతే సుదీర్ఘమైనటువంటి సింగరేణి కార్మికుల పక్షాన పోరాటం చేసినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే మే 4వ తారీఖున మేడారం వనదేవతలైనటువంటి సమ్మక్క సారలమ్మల సాక్షిగా టీజీబీకేఎస్ను ఆవిర్భావం చేశారు. సో అంటే దానికి అక్కడే ఆవిర్భావం పురుడు పోసుకోవడానికి కారణం ఏంటంటే ఏం చెప్తారు? చాలా చక్కటి ప్రశ్న. ముందుగా ఆర్బీ ప్రేక్షకులకు, ఆర్బీ యాజమాన్యానికి కృతజ్ఞతలు. ఎందుకంటే మొట్టమొదటిసారిగా మా తెలంగాణ బొగ్గని కార్మిక సమాఖ్యను సంబంధించినటువంటి వార్తల్ని ప్రేక్షకులందరికీ అందించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఆర్బీ న్యూస్ యాజమాన్యానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ నేపథ్యంలో మీరు అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, ఇవాళ మే 4వ తారీఖు నాడు సమ్మక్క సారలమ్మ సాక్షిగా ఇవాళ తెలంగాణ బొగ్గని కార్మిక సమాఖ్యను స్థాపించుకోవడానికి గల కారణాలు ఏంటనే అడగడం జరిగింది. సో దీనికి సంబంధించి కార్మికులకు కూడా, అదేవిధంగా ఈ ప్రాంత ప్రజలకు కూడా చాలా స్పష్టంగా తెలియాల్సినటువంటి అంశం ఉంది. ఎందుకంటే ఇవాళ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా బొగ్గు తవ్వకాలు మొదలైనటువంటి రోజు అంటే 1774 మే 4వ తారీఖు నాడు ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధ్వర్యంలో జార్ఖండ్ లాంటి ప్రాంతంలో మొట్టమొదటిసారి బొగ్గు తవ్వకం మొదలైనటువంటి రోజు. అంటే ఆ రోజు బొగ్గుగని కార్మికుడు పుట్టినరోజుగా భావించి తెలంగాణ బొగ్గని కార్మిక సమాఖ్యను ఇవాళ పురుడు పోసుకోవడం జరిగింది. అంటే దాని అర్థం ఏంటంటే, బొగ్గని కార్మికుడు ఆవిర్భవించిన రోజే మా సంఘం పెట్టడం అంటే ఏంటంటే, మేము కార్మికుల పక్షాన, బొగ్గని కార్మికుల పక్షాన ఎంత నికార్సుగా నిలబడబోతున్నాం అనేటువంటి సంకేతం ఇవ్వడం కోసమే ఆ రోజును తీసుకోవడం జరిగింది. ఆ రోజు ప్రామాణికంగా మా సంఘం, సమాఖ్య అనేటువంటి సంఘం ఇవాళ ఏర్పాటు చేయడం జరిగిందని సందర్భంగా తెలుస్తుంది. సో మొత్తానికి అయితే కెంగర్ల మల్లన్న అంటేనే కార్మికుల పక్షపాతి అని చెప్పేసి ఎనలేనటువంటి ఒక గుర్తింపునైతే సొంతం చేసుకున్నారు. సో ఈ నేపథ్యంలో కెంగర్ల మల్లన్న గారి ఏదైతే ప్రస్థానం గురించి ఒకసారి చెప్పాలంటే ఏం చెప్తారు, మీ ప్రయాణం గురించి? ఈ కెంగర్ల మల్లయ్య అనేటువంటి నేను సహజంగా వామపక్ష భావాలతోటి ప్రభావితమైనటువంటి వ్యక్తిని. చదువుకునేటప్పుడు ఆ యూనియన్లో కూడా పనిచేసినట్టుంది కదా. చదువుకునేటప్పుడు వామపక్ష భావజాలంతో ఉన్నాం. అదేవిధంగా ఉద్యోగంలోకి వచ్చిన తర్వాత ఇఫ్టు, అదేవిధంగా ఏఎఫ్టు వామపక్ష భావజాలంతో ఎదగడం జరిగింది. ముఖ్యంగా జనశక్తిలో సుదీర్ఘకాలం 2001 వరకు కూడా పనిచేయడం జరిగింది. ఆ 2001 తర్వాత ఎప్పుడైతే కేసీఆర్ గారు టీఆర్ఎస్ పెట్టడం తర్వాత దాంతో ప్రభావితమై టీఆర్ఎస్లో చేరడం జరిగింది. చేరినటువంటి రెండో సంవత్సరమే సింగరేణిలో ఎన్నికలు జరిగినాయి. 2003 మే 14వ తారీఖు నాడు. అప్పటికి ఇవాళ టీఆర్ఎస్కు ఒక అనుబంధ కార్మిక సంఘం అంటూ లేదు. కానీ ప్రొఫెసర్ జయశంకర్ గారు కీర్తిశేషులు, వారి యొక్క ప్రోత్సాహంతో, జయశంకర్ గారి యొక్క వారి యొక్క ఆశీస్సులతోటి, కేసీఆర్ గారి ఆశీర్వాదంతో ఆ సంఘం పురుడు పోసుకోవడం జరిగింది. దాని తర్వాత ప్రారంభంలోనే ఒక సంఘంగా ఒక డివిజన్ ఎన్నుకోవడం జరిగింది. అట్లా ప్రారంభమైన మా ప్రస్థానం సుదీర్ఘకాలం జరిగింది. 2012లో జరిగినటువంటి గుర్తింపు సంఘం ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా 100 ఏళ్ళుగా పాతకపోయినటువంటి సంఘాలను కాలదని ఇవాళ తెలంగాణ బొగ్గని కార్మిక సంఘాన్ని ఆ రోజు గెలిపించడం జరిగింది. సో 2012లో గెలిచిన తర్వాత కార్మిక వర్గానికి ఎనలేనటువంటి సేవలు చేయడం జరిగింది, కొత్త హక్కులు సాధించడం జరిగింది. గతంలో పోయినటువంటి హక్కులు కూడా ఇవాళ పునర్ప్రారంభించడం జరిగింది. ఇటువంటి అనేక హక్కులు కూడా సాధించడం జరిగింది. ముఖ్యంగా డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ కూడా ఆ రోజు కేసీఆర్ గారు చాలా స్పష్టంగా మేమందరం గెలిచిపోయిన తర్వాత చెప్పడం జరిగింది. ఆ రోజు తెలంగాణ ఇంకా ఏర్పడలే. తెలంగాణ ఏర్పడక ముందే కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, తెలంగాణ వస్తుంది, కార్మిక వర్గానికి ఖచ్చితంగా తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం నాయకత్వంలో డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ఇప్పిస్తామని కేసీఆర్ గారు స్వయంగా తెలంగాణ భవన్లో చెప్పడం జరిగింది. వారు చెప్పిన మాట చెప్పినట్టుగానే 2016లో
డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ప్రకటించడం జరిగింది. దాని తర్వాత కొన్ని సంఘాలు కోర్టుకు పోయి దాన్ని ఆపడం జరిగింది. ఏదేమైనా 2018 నుంచి ఇవాళ డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ఇంకో రూపంలో అమలవుతున్నది. దాని ఫలితంగా దాదాపు 17,000 మంది కార్మికులు సింగరేణిలో నౌకరికి రావడం జరిగింది. అంటే నా నేపథ్యానికి సంబంధించినటువంటి నేపథ్యం అంతా కూడా విద్యార్థిగా వామపక్ష భావాలు, కార్మికుడిగా విద్యార్థి దశ నుంచి ఆ పోరాట పటిమ పటిమ ఉన్నది కాబట్టి నా తెలంగాణ పోరాటాన్ని కూడా ఉవ్వెత్తున తీసుకెళ్లడం జరిగింది. అన్నిటికన్నా మిక్కిలి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఇవాళ 44 రోజులు సమ్మె చేయడం జరిగింది. ముఖ్యంగా సకల జనుల సమ్మె 2011 సెప్టెంబర్ 13 నుంచి 2011 అక్టోబర్ 17 దాకా ఇవాళ ఈ 35 రోజులు సుదీర్ఘకాలం ఇవాళ సింగరేణి కార్మిక వర్గం తెలంగాణ కోసం సమ్మె చేయడం జరిగింది. సో ఇది ఒక చారిత్రాత్మకమైన ఘట్టం. ఎందుకు చారిత్రాత్మకమైన ఘట్టం అంటే ఇవాళ దేశంలో కార్మిక వర్గం అనేక పోరాటాలు చేశారు. అనేక మంది నాయకత్వంలో కూడా కార్మిక వర్గం పోరాటాలు చేశారు. ముఖ్యంగా కామ్రేడ్ దత్తా సామంత్ నాయకత్వంలో జౌలి మిల్లు కార్మికులు సంవత్సరం కాలం పాటు సమ్మె చేయడం జరిగింది. అదేవిధంగా సికాసా నాయకత్వంలో వేజ్ బోర్డులో ఇవాళ సమ్మె చేయడం జరిగింది. సికాసాను ఏఎఫ్టీ ఐఎఫ్టీల నాయకత్వంలో కూడా ఇవాళ సమ్మె చేయడం జరిగింది. అంటే అవన్నీ కూడా జీతభత్యాల పెంపుదల కోసం జరిగినటువంటి పోరాటాలు. కానీ ఒక సామాజిక అంశం పైన సింగరేణి కార్మిక వర్గం ఇంత సుదీర్ఘ కాలం పోరాడడం అనేది ఒక చారిత్రాత్మకమైన అంశం. ఆ రోజు సింగరేణి కార్మిక వర్గం చాలా బ్రహ్మాండంగా చైతన్యయుతంగా ప్రకటించడం జరిగింది. జీతభత్యాల పెంపుదల కాదురా, మా జీవితాల మార్పు కోసం చేస్తున్న సమ్మె అని తొడగొట్టి సవాలు చేసి సింగరేణి కార్మిక వర్గం అంతా ఆ రోజు సమైక్యవాదానికి వ్యతిరేకంగా పోరాటంలోకి రావడం జరిగింది. అంటే అటువంటి పోరాటానికి నాయకత్వం వహించడం అనేటువంటిది ఆ వామపక్ష భావజాలం యొక్క ఫలితమేనని నేను భావిస్తాను. సో ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో టీబీజీ కేసుకు దూరం కావడం, తర్వాత బిఎంఎస్కి రావడం, ఆ తర్వాత ఇప్పుడు టీజీబీ కేసును వ్యవస్థాపించడం. సో ఇదంతా ఈ పరిణామాల గురించి ఒకసారి చెప్తే. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు అందరికీ తెలిసినవే, చరివిధి చరణమే అయినా మళ్ళొకసారి పాఠకుల కోసం, ప్రేక్షకుల కోసం, మా అభిమానుల కోసం తెలియాల్సినటువంటి అంశం ఏంటంటే, ఆ రోజు సంఘంలో ఏనాడు క్రైషియాల పాత్ర పోషించినటువంటి ఒక వ్యక్తి ఒక టెక్నికల్ అంశాన్ని పట్టుకొని ఆ రోజు సంఘంలో వివాదం సృష్టించడం జరిగింది. దాని ఫలితంగా ఆ రోజుకే సింగరేణిలో ఉన్నటువంటి పాతకపోయిన సంఘాలు ఇవాళ మళ్ళీ ఉంటే మా హక్కులు కార్మిక వర్గం ముందట మా ఆటలు సాగవని, లేదా మా దుకాణాలు మూసేసుకుంటామని ఆ రోజు ఉన్నటువంటి ఆ వ్యక్తికి అన్ని సంఘాలు మద్దతు తెలిపి ఆ రోజు ఇంటర్నల్ జరిగినటువంటి ఎన్నికలలో మాకు ఓట్లు తక్కువ రావడం జరిగింది. అంటే ఒక కార్మిక సంఘంలో అంతర్గత అంశాలు, విభేదాలు రావడం సహజం. కానీ అంతర్గత సమస్యను పరిష్కరించడం కోసం జనరల్ బాడీ పెట్టుకుంటే ఇలా ఇతర సంఘాలన్నీ ఆ జనరల్ బాడీకి వచ్చి ఓట్లు వేయడం అనేటువంటిది అసాధారణమైన విషయం. అసలు భారతదేశ చరిత్రలో కూడా ఎవరు కూడా ఏ సంఘంలో అంతర్గత విషయాలలో మరో సంఘం జోక్యం చేసుకోలేదు. కానీ ఆ రోజు అన్ని సంఘాలు జోక్యం చేసుకొని ఒక వ్యక్తికి మద్దతుగా నిలబడడం అనేటువంటిది అసాధారణమైనటువంటి విషయం. ఎందుకు అంత కక్ష, ఎందుకు వాళ్ళకంత కోపం అంటే ఆ రోజు నాటికి ఇవాళ తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం నాయకుడిగా అనేక హక్కులు కూడా తీసుకురావడం జరిగింది. డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్కి ఒక ప్రాతిపదిక కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అట్లా అనేక హక్కులు తెస్తున్న క్రమంలో కంటగింపుగా ఆ వ్యక్తిని అడ్డం పెట్టుకొని ఆ రోజు నన్ను పదవి నుంచి తప్పివేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది. సో అంటే ఈ ఆలోచన ఎలా వచ్చింది మళ్ళీ టీజీబీ కేసును స్థాపించాలి, టీజీబీ కేసు స్థాపించాలనేటువంటి దాని వెనుకున్నటువంటి ముఖ్యం ఏంటంటే, మేము 2023 తర్వాత డిసెంబర్ 27 తర్వాత మేమంతా సైలెన్స్ అయిపోయాం. 2023 డిసెంబర్లో జరిగినటువంటి ఎన్నికలలో టీబీజీ కేసును అకారణంగా, అశాస్త్రీయంగా కవిత గారు ఎన్నికలలో పోటీ చేయొద్దని చెప్పడం జరిగింది. సో దానికి నిరసనగా మేము ఆ రోజు నాయకత్వం వహిస్తున్నటువంటి వెంకట్రావు గారు, రాజిరెడ్డి, నేను ముగ్గురం రాజీనామా చేయడం జరిగింది. సో రాజీనామా చేసిన తర్వాత దాని తర్వాత మేమంతా సైలెన్స్ ఉన్నాం. సో దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలు, కొందరు మళ్ళీ తిరిగి అదే యూనియన్లోకి పోవడం, మేమంతా సైలెన్స్లో ఉండడం, ఈ క్రమంలో దాదాపు 3 సంవత్సరాల కాలం పట్టింది. కానీ నా మిత్రులు, నా తోటి వాళ్ళు అందరూ కూడా ఇక టీబీజీ కేసులో ఈ వైవిధ్యాలు పరిష్కారం కావు, మనమే ఒక కొత్త సంఘాన్ని ఎందుకు ఏర్పాటు చేసుకోవద్దు,
మనమే ఒక కార్మిక వర్గం తరఫున ఎందుకు కొట్లాడద్దు అనేటువంటి ఒక దృక్పథంతో ఒక కొత్త సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాని వెనుకున్న నేపథ్యం ఏంటంటే కార్మిక వర్గం తరఫున నికార్సుగా నిలబడాలి, కొట్లాడాలి, కార్మిక వర్గం తరఫున జీవితాంతం పనిచేయాలనే ఒక తపన, ఒక తాపత్రయం, అంతే తప్ప మరొకటి కాదు. ఇలా కార్మిక వర్గానికి నిజానికి గొంతు లేని వాళ్లకు మన గొంతును అరువేయాలి, మాట్లాడలేనటువంటి వాళ్లకు మన మాటలు ఇవాళ వాళ్ళకు అప్పుగా ఇవ్వాలి, కార్మిక వర్గం తరఫున నిలబడాలి. ఇవాళ ప్రతి మనిషి యొక్క జీవిత ధ్యేయమే ఉంటుంది, పరోపకారం ఇదం శరీరం అంటారు. అంటే ప్రతి సాటి మనిషికి సహాయపడడమే ఈ శరీరం యొక్క విద్యుత్ ధర్మం అనేటువంటిది ఇలా పురాణాలలో వేదాలలో కూడా చెప్పినటువంటిది. కాబట్టి ప్రజల తరఫున, ప్రజల కోసం, ప్రజల తరఫున నికార్సుగా నిలబడాలి, కొట్లాడాలి అనేటువంటి ధ్యేయం కొద్దే ఇవాళ తెలంగాణ బొగ్గని కార్మిక సమాఖ్య అనేటువంటిది ఏర్పాటు చేస్తారు. సో ఇప్పటికే చూసినట్లయితే అనేకమైనటువంటి కార్మిక సంఘాలు పార్టీలకు సంబంధించి అనుబంధ సంఘాలుగా ఉన్నటువంటి నేపథ్యంలో సో ఈ టీజీబీకేకి సంబంధించి ఒక నికార్సైనటువంటి సంఘంగా పోరాటం చేస్తుందని చెప్పేసి కెంగర్ల మల్లన్న గారు చెప్తా ఉన్నారు. సో ఈ రోజు భూపాలపల్లిలో సంబంధించి కార్మికులు కూడా కలుసుకున్నటువంటి నేపథ్యంలో సో వారి నుంచి ఎటువంటి స్పందన వచ్చింది? చాలా అద్భుతంగా వచ్చింది. మాకు మా నమ్మకం, మేము గతంలో చేసినటువంటి పనులు, మా ధైర్యం, మా యొక్క సిన్సియారిటీ, కార్మిక వర్గం అందిస్తున్నటువంటి ప్రేమ, ఆదరణ. ఎందుకంటే కార్మికులు ఎప్పుడు కూడా నికార్సుగా కార్మిక వర్గం తరఫునటువంటి పనిచేసినటువంటి వాళ్ళను గుర్తుపెట్టుకుంటారు, గుండెల్లో పెట్టుకుంటారు అనే దానికి నిదర్శనమే. చాలా కాలం తర్వాత ఈరోజు కేటీకే ఎయిటింగ్ లైన్కి వస్తే కార్మికులు ఎంతో ఆదరణ చూపెట్టడం జరిగింది, ఎంతో ఆప్యాయంగా దగ్గరికి రావడం జరిగింది. వాళ్ళు చూపెట్టినటువంటి ప్రేమను చూసి ఖచ్చితంగా కార్మిక వర్గం తరఫున నిలబడాలి, కొట్లాడాలి, మాట్లాడాలి, వాళ్ళ కోసం పనిచేయాలనేటువంటి దృఢ సంకల్పం మరింత బలపడ్డది. అందుకనే ఇవాళ ఒకవైపు సంఘాలు వైఫల్యం చెందుతున్నా మేము ఖచ్చితంగా బలపడతాం, ఖచ్చితంగా కార్మిక వర్గం తరఫున నిలబడతాం, కొట్లాడతాం. అదే నాటి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని మరొకసారి ఇవాళ పునరుత్పత్తి చేసే విధంగా మా కార్యాచరణ ఉంటుంది అనేటువంటి విశ్వాసం మాకైతుంది. సో సింగరేణి కార్మికులకు సంబంధించి అంటే ఆర్థిక వ్యవస్థకే వెన్నెముకగా నిలిచినటువంటి ఈ సింగరేణికి సంబంధించి ఇప్పుడు ఏదైతే మనుగడే ప్రశ్నార్థకంగా మారిందని చెప్తా ఉన్నారు. సో ప్రధానమైనటువంటి సమస్యలు ఏమున్నాయి? ఇవాళ సింగరేణి ప్రమాదం అంచున నిలబడి ఉన్నది, ప్రైవేటు అంచున తొణికిసలాడుతున్నది. ఏ రోజైనా ఒక పెను ప్రమాదం సంభవించేటువంటి అవకాశం ఉన్నది. దానికి కారణం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి విధానాలు. రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానం ఏంటంటే 51,000 కోట్ల రూపాయలు సింగరేణి రావాల్సినటువంటి డబ్బులు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తలేదు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం ఏంటంటే ఈ సింగరేణికి కేటాయించాల్సినటువంటి బొగ్గు బ్లాక్లను కేటాయించట్లేదు. అంతేకాకుండా ఈ సింగరేణికి ఉన్నటువంటి వినియోగదారులన్నింటినీ కూడా పక్కనున్నటువంటి కోల్ ఇండియాకు కావచ్చు, ఇంకా లేకుంటే WCL కావచ్చు, ఇతరత్ర ప్రైవేటు సంస్థలకు ఇవాళ అనుకూలంగా ఇవాళ తీర్మానాలు చేయబోతున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే ఇవాళ ఎవరు ఎక్కడైనా ఏ సంస్థకు బొగ్గు అమ్ముకోవచ్చు అనేటువంటి కొత్త పాలసీ తీసుకురావడం జరిగింది. ఈ పాలసీ తీసుకురావడం అంటే ఇవాళ సింగరేణి అనేటువంటి ఒక పబ్లిక్ సెక్టరు తనంత తానుగా కాయలాబడ్డ పరిశ్రమగా మారిపోవడానికి ఇవాళ మార్గాలు వేస్తున్నటువంటి విధానం కనబడుతున్నాడు. అంటే ఒకవైపు కేంద్ర ప్రభుత్వం, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ బకాయిలు చెల్లించకుండా ఈ చేస్తున్నటువంటి వైఖరి వల్ల ఇవాళ సింగరేణి జీతాలు చెల్లించలేని స్థితిలోకి నెట్టబడుతున్నది. అందుకనే ఈ నేపథ్యంలో కార్మిక వర్గం అంతా మన హక్కుల కోసం మనం కొట్లాడే కాకుండా మన సంస్థను కాపాడుకోవాలనే విధంగా గొంతు విప్పాలి, కలిసికట్టుగా కదం దొక్కాలనేటువంటి సమయం ఆసన్నమైంది. అందుకనే కార్మిక వర్గం తరఫున మేము మాట్లాడుతున్నాం. సో యువ కార్మికులు కూడా ఎంతో మంది ఉన్నారు. సో ఈ నేపథ్యంలో టీజీబీకేఎస్ వారిని కలుపుకొని ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది? మాకు యువ కార్మికులే ఒక పెద్ద వెన్నెముకగా నిలబడబోతున్నారు. ఎందుకంటే వాళ్లకు అర్థం కాని విషయాలు కొన్ని ఉండొచ్చు, కానీ వాళ్ళకు అన్ని విషయాలు అర్థమైతే ఖచ్చితంగా అలా సంస్థను కాపాడుకోవడం కోసం, సంఘాన్ని బలోపేతం చేయడం కోసం, నిస్వార్థమైనటువంటి నాయకుల వెనుక నిలబడడం కోసం పెద్ద ఎత్తున యువ కార్మికులే ఇవాళ ముందుకు వస్తారనేటువంటి ప్రగాఢ విశ్వాసం ఉన్నది. నాడు తెలంగాణ ఉద్యమంలోనైనా ఇవాళ యువ కిషోరాలే ముందుకొచ్చి జై తెలంగాణ అంటూ ఇవాళ అనేక పోరాటాలకు, త్యాగాలకు సిద్ధపడ్డది యువ కిషోరాలే. ఎప్పుడైనా ఏ చరిత్రలోనైనా, స్వతంత్ర పోరాటంలోనైనా, లేదు తెలంగాణ పోరాటంలోనైనా, లేదు తెలంగాణ సాయుధ పోరాటంలోనైనా యువకులే ముందుంటారు. అట్లనే కార్మిక రంగంలో కూడా యువకులే ముందుంటారు. ఖచ్చితంగా యువకులకు అన్ని విషయాలు అర్థమైతే వాళ్ళు ఖచ్చితంగా క్రియాశీలమైనటువంటి పాత్ర పోషిస్తారు. తద్వారా అది సింగరేణికి లాభం, కార్మిక వర్గానికి లాభం,
కార్మిక హక్కులు కూడా కాపాడుకుంటామని ఈ సో సందర్భంగా. ముఖ్యంగా వామపక్ష కార్మిక సంఘాలైనా కొంతమంది కార్మికులైనా ప్రధానంగా ఆరోపిస్తుంది సింగరేణిలో రాజకీయ జోక్యం ఎక్కువగా పెరిగిందని చెప్పేసి. నిజంగా ఇది వాస్తవమైన రాజకీయ జోక్యం పెరిగిందా సింగరేణిలో? తప్పకుండా పెరిగింది. ఉమ్. రాజకీయ జోక్యం ఉండద్దనేటువంటి పద్ధతిలో గతంలో కూడా మేము పోరాడడం జరిగింది. ఈవెన్ టీబీజీ కేసులో ఉన్నప్పుడు కూడా రాజకీయ జోక్యం ఉండకూడదు, కార్మిక సంఘాలుగానే ఇవాళ నిలబడాలి, కార్మిక సంఘాలుగానే కొట్లాడాలి, ఎప్పుడో ఎన్నడో ఒకసారి అవసరం పడ్డప్పుడు పెద్దన్నలాగా సాయం చేయాలి తప్పితే ప్రతి చిన్న విషయానికి రాజకీయ జోక్యం చేయడం వల్ల పబ్లిక్ సెక్టర్కు మంచిది కాదు, కార్మిక సంఘానికి మంచిది కాదు, సొసైటీకి కూడా మంచిది కాదు అనేటువంటి అభిప్రాయం స్పష్టంగా మేము ఆ రోజు కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు కూడా అదే అభిప్రాయంతో ఉన్నది. ఇప్పుడైతే పబ్లిక్ సెక్టర్లలో రాజకీయ జోక్యం పెరిగిపోతే ఖచ్చితంగా ఇవాళ అవాంఛనీయమైనటువంటి సంఘటనలు చోటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవాళ ఖచ్చితంగా రాజకీయ జోక్యం ఉండకూడదు. కార్మిక రంగంలో కార్మిక సంఘాల పాత్రనే ఇవాళ బలంగా ఉండాలనేటువంటిది మా బలమైనటువంటి విశ్వాసం. సో ముఖ్యంగా గత యూనియన్కి సంబంధించి మాట్లాడుకుంటే కల్వకుంట్ల కవిత వల్లే యూనియన్కు కొంతమేర నష్టం జరిగింది అనేది వాస్తవం. కల్వకుంట్ల కవిత గారు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల వల్ల నిజమైనటువంటి కార్మిక వర్గానికి, నిజమైనటువంటి కార్యకర్తలకు నష్టం జరిగినటువంటి మాట నిజమే. కానీ ఇక మిగతా వాళ్ళ అంతర్గత విషయాలలో ఏమున్నాయనేటువంటి విషయాలు మాకు లోతుగా తెలియకపోయినా బయటికి కనబడుతున్నటువంటి విషయాల మట్టుకు, కొన్ని విషయాలలో మట్టుకు ఆమె వైఖరి వల్ల, తన వైఖరి వల్ల నష్టం జరిగింది. ఎందుకంటే తాను ఒక నిర్ణయాత్మక పాత్ర అయినటువంటి గౌరవాధ్యక్షురాలు హోదాలో ఉన్నారు కాబట్టి ఆ గౌరవాధ్యక్షురాలు హోదాలో వారు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు సంఘానికి తప్పకుండా ఆ రోజు నాడు నష్టమే కలిగినాయి. సో చెమట చుక్కలు చిందించేటటువంటి కార్మికుల హక్కుల కోసం అనేక విధాలుగా పోరాటాలు చేసినటువంటి కెంగర్ల మల్లన్న గారు, సో ఏదైతే సుదీర్ఘమైనటువంటి ఈ పోరాటంలో మర్చిపోలేని విజయాలు ఏంటంటే ఏం చెప్తారు ఇప్పటి వరకు? ఖచ్చితంగా ఇవాళ సింగరేణి కార్మిక వర్గం తరఫున పోరాడి సాధించినటువంటి అనేక విషయాలు మర్చిపోలేని ఉన్నాయి. ఉదాహరణకు ఇవాళ సింగరేణి కార్మిక వర్గం అంతా యూనిఫామ్ ధరిస్తున్నదంటే, సింగరేణి కార్మికులందరూ దర్జాగా ఆత్మ గౌరవంతో బావిల మీదకి వెళ్ళి అధికారులతో సమానంగా డ్రెస్ వేసుకుంటున్నారంటే ఆ యూనిఫామ్ సాధించినటువంటి చరిత్ర ఇవాళ అది ఖచ్చితంగా మాకే చెందుతుంది. ఇవాళ మేము సాధించిన 14 సంవత్సరాల తర్వాత ఇప్పుడు కోల్ ఇండియాలో ఇస్తున్నారు. ఇవాళ దీన్ని బట్టి మేము ఎంత ముందున్నామో ఇవాళ అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా చాలా హక్కులు కూడా సాధించినాం. కార్మిక వర్గానికి ఇవాళ కూతురుకు 2వ డెలివరీ ఉచితంగా సాధించడం కావచ్చు, పిఎంఈ మస్టర్ కావచ్చు, అదేవిధంగా స్పోర్ట్స్ మెన్లకు ఓడి కావచ్చు, ఈరోజు కార్మిక వర్గం అనుభవిస్తున్నటువంటి ఓడి కావచ్చు, ఏసీ కావచ్చు, ఇట్లా అనేక హక్కులు, ఆఖరికి డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది కూడా ఇవాళ తెలంగాణ బొగ్గని కార్మిక సంఘంగా మేము ఆ రోజు ఖచ్చితంగా డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ రావాలని పోరాడినాం. అది సాధింపబడ్డ తర్వాత ఇవాళ 17,000 మంది కార్మికులు రావడం ఖచ్చితంగా ఒక గర్వకారణంగానే అనిపిస్తుంది. సో లక్షల మంది కుటుంబాలు వెలుగులు నింపేటటువంటి సింగరేణి ప్రస్తుతం అంటే అప్పుల ఊబులో కూరుకుపోవడానికి ప్రధానమైనటువంటి కారణాలు ప్రభుత్వాల వైఖరా, లేకపోతే సంస్థకు సంబంధించినటువంటి యాజమాన్యం వైఖరా? అంటే ప్రభుత్వాల వైఖరితో పాటు సింగరేణి యాజమాన్య వైఖరి కూడా ప్రధాన కారణంగా ఉన్నది. ప్రభుత్వాలు అంటే ఇంతకుముందే మాట్లాడినట్టు రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ 51,000 కోట్ల రూపాయలు ఇవ్వకపోవడం వల్ల ఈ సంస్థ నష్టాలలోకి కష్టాలలోకి పోవడానికి ప్రధాన కారణమవుతుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే బొగ్గును అమ్ముకోవడానికి వీలు లేకుండా ఇవాళ ఇతర రాష్ట్రాలలో ఇలా ఉత్పత్తి సాధించినటువంటి సంస్థలు కూడా మన రాష్ట్రంలో మన సంస్థ యొక్క వినియోగదారులకు ఇవాళ తక్కువ ధరకు ఇవాళ బొగ్గును సప్లై చేసే పాలసీ కూడా తీసుకురావడం వల్ల ఈ సింగరేణి మెల్లమెల్లగా ఉరితాడు బిగించబడుతున్నటువంటి వైఖరి ప్రధాన కారణం. అయితే ఇవాళ సింగరేణిలో ఉన్నటువంటి అధికారులు అనాలోచితమైనటువంటి ప్లానింగ్ లోపం వల్ల కూడా అనేక నష్టాలు జరుగుతున్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఉదాహరణకు ఇవాళ ఆర్కేఓసి అనేటువంటిది రామకృష్ణపూర్లో ఉంటుంది. దాని గొప్పగా 30 ఏళ్ళ భవిష్యత్తు ఉంటుందని ఆ రోజు ప్రారంభించడం జరిగింది. ఆడ ఉన్నటువంటి అండర్గ్రౌండ్ మైన్ను క్లోజ్ చేయడం జరిగింది. కానీ ఇవాళ ఆర్కేఓసి అనేటువంటిది ఎప్పుడో మూసేస్తారో తెలియదనేటువంటి స్థితిలోకి నెట్టబడ్డది. అట్లనే ఇవాళ ఎస్ఆర్పి ఐకేఓసి అనేటువంటిది కూడా చాలా బ్రహ్మాండంగా దీనికి భవిష్యత్తు ఉంటుందని అక్కడ ఉన్నటువంటి మంచి పంట పొలాలన్నింటినీ కూడా తీసుకొని ఇవాళ అక్కడ ఓసిని తీసుకురావడం జరిగింది. ఇప్పుడు దాన్ని కూడా నడవదనే పద్ధతిలో మాట్లాడుతున్నారు. అట్లనే సత్తుపల్లి దగ్గర ఒక సిఎస్పిని కన్స్ట్రక్ట్ చేస్తే కట్టినటువంటి 6 నెలలకే కూలిపోవడం జరిగింది. దానివల్ల వేలాది కోట్ల రూపాయలు ఇవాళ సింగరేణి సంస్థకు భారమైంది. అంటే వీళ్ళ యొక్క ప్లానింగ్ లోపం వల్ల, వాళ్ళ అనాలోచితమైనటువంటి విధానం వల్ల ఇవాళ సింగరేణి సంస్థకు కూడా నష్టం జరుగుతున్నది. అదేవిధంగా పర్చేజ్లో కూడా చాలా లోపాలు జరుగుతున్నాయి. పర్చేజ్లో ఎన్ని కోట్లు పెట్టి ఏ యంత్రం తీసుకొస్తున్నారో అది ఎంతకాలం
ఇవాళ మనుగడ కొనసాగిస్తుందో తెలియని అటువంటి పరిస్థితి కనబడుతున్నది. ఇట్లా సింగరేణిలో ఉన్నటువంటి ప్లానింగ్లో లోపం, పర్చేజ్లో లోపం వల్ల కూడా ఈ సింగరేణి నష్టాల్లో పోవడానికి ప్రధాన కారణంగా కనబడుతుంది. సో స్వరాష్ట్ర సాధన కోసం జరిగినటువంటి ఉద్యమంలో మరి ఇది జీతాల కోసం కాదు, ఇంతకుముందు మీరు చెప్పినట్టు జీతాల కోసం కాదు, ఆత్మగౌరవం కోసం పోరాటం అని చెప్పేసి అందరినీ కలుపుకొని ఏకతాటిపైన ఉద్యమం చేసినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఆ 51,000 కోట్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి రాబట్టుకోవడానికి ఆ పంతాన్ని కొనసాగించబోతున్నారు. తప్పకుండా అదే ఈ రోజు ఖచ్చితంగా సింగరేణి కాపాడు కోసం బొగ్గు బావుల్ని మళ్ళీ ఒక ఉద్యమ కేంద్రాలుగా మలచబోతున్నాం. బొగ్గు బావులలో పనిచేసే కార్మిక వర్గం అంతా కూడా ఒక ఉద్యమ కెరటాల్లాగా బావుల నుంచి బజార్లోకి వస్తారు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలను నిలదీస్తారు, ఈ సింగరేణిని కాపాడుకుంటారు. సింగరేణి అంటే కేవలం 40,000 మంది కార్మికులు మాత్రమే కాదు. సింగరేణి అంటే ఇందులో పనిచేసే 17,000 మంది అసంఘటిత కార్మికులు మాత్రమే కాదు. సింగరేణి అంటే ఇందులో పనిచేసే 2,000 మంది అధికారులు మాత్రమే కాదు. దీన్ని ఆనుకొని ఉన్నటువంటి లక్షలాది మంది కార్మికులు. ఒక మాటలో చెప్పాలంటే సింగరేణి అంటే ఉత్తర తెలంగాణ ఆర్థిక అభివృద్ధికి జీవనాడి లాంటిది. తెలంగాణకు ఇవాళ మకుటం లాంటి ఈ సింగరేణిని ఖచ్చితంగా కాపాడుకోవాలి, దీన్ని రక్షించుకోవాలి. ఇందులో పనిచేసే కార్మిక వర్గం యొక్క హక్కులను కూడా నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం మనందరిపైన ఉంది. సో యువతే మా టీజీబీకేఎస్కు ప్రధాన వెన్నెముక అని చెప్తా ఉన్నారు. సో వారిని ఈ యొక్క కార్మిక సంఘాల ఉద్యమంలోకి రావడానికి ఏ విధంగా మోటివేషన్ చేయబోతున్నారు? తప్పకుండా ఇవాళ పని పరిస్థితులు, ఇవాళ కార్మిక వర్గం పైన పనిభారం పెరుగుతున్నది. అదేవిధంగా కార్మిక వర్గం తరఫున ప్రశ్నించటం లేకపోతే మరింతగా కట్టుబానిసలుగా చేసేటువంటి పరిస్థితులు నెట్టబడుతున్నాయి. ఈ పరిస్థితి నుంచి కార్మికులే ఖచ్చితంగా ఇవాళ కార్మిక సంఘాలలో సమీకృతం అవుతారు, ఇవాళ సంఘటిత పడతారు. అట్లే విధంగా ముందుకొచ్చి నాయకత్వాన్ని కూడా చేపడతారు. తద్వారా ఇవాళ కార్మికుల సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. ఉదాహరణకు ఇవాళ డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది ఇంతవరకు కూడా మెడికల్ బోర్డు అనేటువంటిది ఇంతవరకు కూడా పెట్టట్లేదు. సో మెడికల్ బోర్డు పెడతామన్నటువంటి సంఘాలు, పెట్టిస్తామన్న సంఘాలు ఇవాళ అడ్రస్ లేకుండా పోయినటువంటి పరిస్థితి ఉన్నది. మొన్న ఆర్భాటంగా ప్రభుత్వ సంఘం ఐఎన్టీసీ ఇవాళ యాజమాన్యంతో చర్చించింది. అదేవిధంగా యాజమాన్య సంఘం ఏఐటీసీ యాజమాన్యంతో చర్చింది. రెండు కూడా కొండను తవ్వి ఎలకలు కూడా పట్టలే. బయట మట్టుకు గొప్పగా తొడలు కొట్టిండ్రు, ఆడపోయి తోకలు ముడిచిండ్రు. చేస్తాం చూస్తాం అనేటువంటి దానికి పర్యాయ పదం ఏంటంటే మేము ఇవ్వము అనేటువంటి అర్థమే. కానీ వాళ్ళ అగ్రిమెంట్లో రాసుకున్నది ఏంది? మేము చూస్తాం, చేస్తాం, పరిష్కరిస్తాం, పరిశీలిస్తాం, చర్చిస్తాం అనేటువంటి పదాలు రాసుకోవడం వల్ల సర్క్యులర్ లాంటివి ఏం లేదు, ఇంతవరకు కూడా రాలేదు. దీన్ని బట్టి అర్థమవుతున్నది రెండు సంఘాలు కూడా వైఫల్యం చెందారు. అందుకనే మెడికల్ బోర్డు అనేటువంటిది ఇప్పటికి కూడా అయితే లేదు. ఇంతకన్నా మరొక దౌర్భాగ్యకరమైనటువంటి అంశం ఏంటంటే అసలు సింగరేణి కార్మికుల యొక్క పిల్లలు మెడికల్ బోర్డు అయింది, వాళ్ళు కూడా వీటీసీ ట్రైనింగ్ చేశారు. కానీ ఇలా అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వకుండా దాదాపు 360 మంది పైగా ఇవాళ కార్మికులు ఉన్నారు. మారుపేర్ల సమస్య అట్లే ఉన్నది, అదేవిధంగా సొంతింటి సమస్య అట్లే ఉన్నది. ఇటువంటి అనేక సమస్యలు ఉన్నాయి. ఇవాళ కార్మిక వర్గం పైన ఏదైతే ఆర్థిక భారం పడుతున్నటువంటి పెరిక్స్ పైన ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపు అనేటువంటి అంశం కూడా ఇంకా పరిష్కారం కాలేదు. కాబట్టి ఇవాళ ఈ సంఘాల యొక్క వైఫల్యం, ఈ సమస్యలు ఇబ్బడి ముబ్బడిగా పెరగపోవడానికి ప్రధాన కారణం. అందుకనే మా సంఘం పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా. సో ప్రైవేటీకరణ అనేది ప్రతి కార్మికుని గుండెల్లో తొలుస్తున్నటువంటి ఒక అతిపెద్ద ఆందోళన. సో దీనిపైన మీ పోరాటం ఏ విధంగా ఉండబోతుంది? అదే కార్మిక వర్గానికి మేము స్వయంగా విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే, మనం పోరాడకపోతే మనకు భవిష్యత్తు లేదు. మనం నిలబడకపోతే ఇవాళ నీడ లేకుండా పోయేటువంటి ప్రమాదం ఉన్నది. మనం గొంతెత్తి మన హక్కుల కోసం నినదించకపోతే మన సింగరేణి మనకు దక్కకపోయేటువంటి ప్రమాదం ఉన్నది. అందుకని కలిసికట్టుగా కార్మిక వర్గం అంతా కదులుదాం, కలిసికట్టుగా నిలబడదాం, ఇవాళ మన హక్కుల్ని కాపాడుకుందాం, మన సింగరేణిని నిలబెట్టుకుందాం అనేటువంటి అంశం పైన కార్మిక వర్గం అంతా ఆలోచించాలి, కలిసికట్టుగా రావాలి. రాజకీయాలకు, సంఘాలకు అతీతంగా కలిసికట్టుగా రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇది మనం గొంతిప్పాల్సినటువంటి సమయం, మనం నినదించాల్సినటువంటి సందర్భం. కాబట్టి ఇప్పుడు నినదించకపోతే, ఇప్పుడు గొంతిప్పకపోతే భవిష్యత్తులో ఇవాళ మనం మాట్లాడడానికి ఏం మిగిలేటువంటి అంశాలు కూడా లేవు. అందుకనే కార్మిక వర్గం అంతా కలిసికట్టుగా కదిలి రావాలని కార్మిక వర్గాన్ని కోరుతున్నాం. మరో అంశం 150 మాస్టర్లు ఉండాలనేటటువంటి నిబంధనలు ఉన్నాయని చెప్తూనే మరోవైపు 3 నెలలకు 50 మాస్టర్లు అంటున్నారు. దీనిపైన ఏమని చెప్తారు? అదే పొమ్మన లేక పొగబెట్టడం అంటే ఇదే. ఇవాళ పేరుకు సింగరేణి కార్మిక వర్గం 150 మాస్టర్లు ఒక డెడ్ లైన్ లాగా పెట్టడం జరిగింది. 150 మాస్టర్లు అనేది సర్క్యులర్ ఇచ్చి ఆ తర్వాత 3 నెలలకు 50 మాస్టర్లు అంటే 200 మాస్టర్లు అయితే, అంటే కార్మికుల సంఖ్యను కుదించడానికి యాజమాన్యం చేస్తున్నటువంటి అనేక కుట్రలలో ఇది కూడా ఒకటని మేము భావిస్తున్నాం.
అంటే కార్మికుల సంఖ్యను కుదించడం అనేటువంటి స్థితికి ఇవాళ ఎందుకు నెట్టబడ్డదంటే సింగరేణి కూడా ఇవాళ కొత్త బావులు వస్తలేవు, అదేవిధంగా కొత్త ప్రాజెక్టులు వస్తలేవు, అదే విస్తరణ అనేటువంటిది రోజు రోజు కొంచుకుపోతున్నటువంటి నేపథ్యంలో కార్మికుల సంఖ్యను తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నది యాజమాన్యం. ఇది సరైంది కాదు. అంటే సింగరేణి విస్తరించాలి, పట్టెడన్నం పెట్టే ఈ సింగరేణి 10గురికి ఉద్యోగ అవకాశాలు కల్పించే ఒక కల్పతరువుగా ఉండాల్సిన ఈ సింగరేణి రోజు రోజు కుంచకపోతే ఇది ఏమాత్రం కూడా క్షంతవ్యం కాదు, సరైన విధానం కానే కాదు. అందుకని సింగరేణి యాజమాన్యం కూడా వాళ్ళు చేస్తున్నటువంటి పని వాళ్ళు కూడా సమీక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ మల్టీ డిపార్ట్మెంటల్ కమిటీలు నిర్వహిస్తున్నటువంటి యాజమాన్యం వాళ్ళు కూడా ఒక ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి సందర్భం ఇవాళ ఉందని ఈ సందర్భంగా భావిస్తుంది. సో ఎంతోమంది తెలంగాణ యువత మరి ఉపాధి కోసం రోడ్డుకి నినదించి ఉద్యమాన్ని చేసినటువంటి వేళ సింగరేణిలో యువతకు సంబంధించి ఉద్యోగ అవకాశాలు తగ్గుముఖం పడుతున్నాయి అనేది వాస్తవం. ఖచ్చితంగా ఉన్న సంఖ్యనే తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు వచ్చేటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా ఈ సింగరేణిని ఆనుకొని ఏదైతే కోల్ కారిడార్ అనేటువంటి ప్రాంతంలో అంటే కాగజ్ నగర్ నుంచి సత్తుపల్లి వరకు బొగ్గు ఆధారిత అనేక పరిశ్రమలు రావాల్సినటువంటి అవసరం ఉండే. ఇవాళ బొగ్గు ఆధారిత పరిశ్రమలు ఏవి కూడా రావట్లేదు. కాబట్టి సింగరేణి యాజమాన్యంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ప్రాంత యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటే ఈ సింగరేణి ఆధారిత పరిశ్రమలు కూడా నెలకొల్పాలి. అదేవిధంగా కోల్ కారిడార్ను కూడా ఏర్పాటు చేసి అనేక ఇవాళ పరిశ్రమలు కూడా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందని కూడా భావిస్తున్నా. తద్వారా మాత్రమే ఇవాళ నిరుద్యోగ సమస్యకు పరిష్కారం ఏర్పడుతుంది. సో ప్రధానంగా భూపాలపల్లి ఏరియాలో మీరు స్వయంగా కార్మికుల్ని కలిసినప్పుడు వారి నుంచి వచ్చినటువంటి ప్రధాన సమస్యలు ఏంటి? ఇక్కడ పనిభారం బాగా పెరుగుతున్నది అనేటువంటి సమస్య ప్రధానంగా చెప్పడం జరిగింది. ఇవాళ కార్మికులను ఇవాళ రకరకాలుగా పనిభారం పెంచుతూ 10 మంది చేయాల్సిన పని జాగాలో 5గురితోటి పని చేయించేటువంటి పని విధానం ఉన్నది. మాట్లాడితే ఛార్జ్షీట్ ఇస్తున్నారు. ఎమర్జెన్సీని తలపించే విధంగా ఇవాళ పరిపాలన కొనసాగుతున్నదనే పద్ధతిలో వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఏదేమైనా సరే కార్మికుల పక్షాన మేము గొంతు విప్పుతాం, వాళ్ళ తరఫున మేము మాట్లాడతాం అనేటువంటిది మేము మా కార్యాచరణ ఉండబోతుంది. సో మొత్తానికైతే టీజీబీ కేసును కార్మిక వర్గం అంతా కూడా ఎందుకు భరోసా పెట్టాలి ఈ సంఘం పైన అంటే ఏం చెప్తారు? కొత్త సంఘం పైన భరోసా ఎందుకు పెట్టాలంటే గతంలో మేము చేసినటువంటి మా ట్రాక్ రికార్డును చూసే మాకు మార్కులు వేయాలి. అంటే టార్చ్ బేరర్ లాగా మారబోతుందా కార్మికులకు సంబంధించి? తప్పకుండా మేము వాళ్లకు తలలో నాలుకలాగా కాకుండా ఇవాళ కడుపులో పెట్టినటువంటి బిడ్డల్లాగా వ్యవహరించడానికి ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నాం. వాళ్ళ తరఫున వాళ్ళ ఇంట్లో మనిషిలాగా వాళ్ళ కుటుంబ సభ్యుల్లాగా మేమందరం మా సంఘం ఇవాళ వ్యవహరిస్తుంది. ఖచ్చితంగా మాకు కార్మికుల యొక్క ఆదరణ ఆప్యాయత ఉంటుంది. మేము గతంలో చేసినటువంటి పోరాట పటిమ, మేము సాధించినటువంటి హక్కులే మాకు తప్పకుండా మద్దతుగా నిలుస్తాయని మేము విశ్వసిస్తాం. సో ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఒకవైపు ప్రభుత్వాలకు కావచ్చు, యాజమాన్యానికి కావచ్చు, కెంగర్ల మల్లన్న ఏదైనా చెప్పాలని ఉంటే ఏం డిమాండ్ చేస్తారు? ప్రభుత్వాలు మీరు ఎన్నికల సందర్భంలో ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఉండాలి. మీ నిజాయితీని ఇవాళ ఎన్నికల సందర్భంలో కార్మిక వర్గానికి ఇచ్చినటువంటి మేనిఫెస్టోను అమలు చేసి మీ నిజాయితీని నిరూపించుకోవాలి. లేకపోతే కార్మిక వర్గానికి ఓట్లు అడిగే నైతిక హక్కు లేదనేటువంటి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మీరు ఇట్లనే వివరిస్తే ఇవాళ మీరు ఇచ్చినటువంటి మాటలే రాబోయే ఎన్నికల నాడు మీకు ప్రశ్నల రూపంలో ఇవాళ ఎదురవ్వబోతున్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా అధికారులు కూడా ఈ సందర్భంగా యాజమాన్యాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. మన యొక్క పనిని మనం సమీక్షించుకోవాలి. గతంలో ఒకనాడు సింగరేణి అంటే ఇవాళ ఒక దేశంలోనే మార్గదర్శకంగా ఉన్నటువంటి సింగరేణి ఈరోజు మసిబారుతున్నది. అనేక ఆరోపణలతో ఇవాళ కోనారిల్లుతున్నటువంటి స్థితి కనబడుతున్నది. ఇవాళ ఒక డైరెక్టరు రిజైన్ చేసేటువంటి స్థితి ఎందుకు వచ్చింది? ఒక డైరెక్టరు సీజీఎంగా కుర్చించుకపోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? వీటన్నిటిపైన కూడా సమగ్రంగా యాజమాన్యం నిలబడాల్సినటువంటి అవసరం ఉన్నది. మన తల తెగిపోతున్నప్పుడైనా తలెత్తకపోతే ఇవాళ మాట్లాడడానికి ఏముండదు. ఇవాళ తలెత్తుకొని తిరగలేనటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి యాజమాన్యం కూడా మీరు చేస్తున్నటువంటి కార్యాచరణను మీరు సమీక్షించుకోవాల్సిందిగా మీ ఈ ఆర్బీ న్యూస్ ద్వారా మీ యాజమాన్యానికి విజ్ఞప్తి చేస్తుంది. కార్మిక వర్గానికి ఏం చెప్తారు? కార్మిక వర్గానికి ఇవాళ చివరిగా చెప్పేటువంటి విజ్ఞప్తి ఏంటంటే మనందరం కలుద్దాం, కలిస్తే గెలుస్తాం, ఇవాళ విడిపోతే ఓడిపోతాం అనే సూక్తి మనందరికీ మార్గదర్శకంగా ఉంటుంది. మనం విడిపోవద్దు సంఘాలుగా, ఇవాళ కార్మిక వర్గంగా కలిసికట్టుగా నిలబడదాం, కలిసికట్టుగా కొట్లాడదాం, మన సింగరేణి కాపాడుకుందాం, మన హక్కుల్ని నిలబెట్టుకుందామని సవినీయంగా కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తాం. ధన్యవాదాలు కెంగల మల్లన్న గారు, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించారు. థ్యాంక్ యూ. మరొకసారి ఆర్బీ
న్యూస్ యాజమాన్యానికి, మీ సిబ్బందికి ధన్యవాదాలు. సో ఇది ఏదైతే కార్మికుల హక్కుల పక్షాన పోరాడడానికి ఒక నికార్సైనటువంటి సంఘంగా, ఏదైతే తెలంగాణ ఉద్యమ సమయంలో ఏ విధంగానైతే పోరాట పటిమతో స్వరాష్ట్రాన్ని సాధించుకున్నామో, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మరి ఈ యొక్క యువతను వెన్నంటే పెట్టుకొని రాబోయేటటువంటి రోజుల్లో కార్మికుల హక్కుల పక్షాన పోరాడడానికే ఉద్భవించింది టీజీబీకేఎస్ అని చెప్తా ఉన్నారు వ్యవస్థాపక అధ్యక్షులు కెంగర్ల మల్లన్న గారు. చూస్తూనే ఉండండి ఆర్బీ న్యూస్ అప్డేట్ కోసం.